హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి నెలలో అయితే పీఎం కిసాన్ 22వ విడతకి సంబంధించినటువంటి పేమెంట్ను కేంద్ర ప్రభుత్వము రైతుల యొక్క ఖాతాలకైతే జమ చేయనుంది. అయితే ఇంతవరకు వచ్చినటువంటి పేమెంట్లలో గనక మీకు పీఎం కిసాన్ నిధులు అనేవి పడకుండా ఉండినట్లయితే మీరు చాలా తప్పులు చేసి ఉంటారనమాట. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్కి అవన్నిటిని కూడా మీరు మార్చుకోవచ్చు. సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రతి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ప్రభుత్వము డైరెక్ట్గా మీకే చెప్తోంది, మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేటివి జమ చేస్తామని చెప్పి. అవి తెలియక చాలామంది అలానే వదిలేస్తున్నారు. అందువల్ల అన్నదాత సుఖీభావ పడుతున్నాయి, పిఎం కిసాన్ పడడం లేదు. కొంతమందికి అయితే పిఎం కిసాన్ పడుతున్నాయి, కొంతమందికి అన్నదాత సుఖీభావ పడడం లేదు. ఇలా రెండు పథకాలకి ఎలిజిబుల్ అయినా కానీ మీకు ఒక పథకం ద్వారానే ఇక్కడ లబ్ధి అనేది చేకూరుతుందన్నమాట. సో ఇక్కడ నేను మీకు చెప్తాను, మనకు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది ఇప్పుడు వరకు 21వ ఇన్స్టాల్మెంట్ వరకు అయితే డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసి ఉంది. 22వ విడతకు సంబంధించిన పేమెంట్ అనేది ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఈ పేమెంట్ మీ ఖాతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానండి. పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో పిఎం కిసాన్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇస్తున్నాను. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు కిందకి వచ్చినట్లయితే స్క్రాల్ చేసుకొని ఫార్మర్స్ కార్నర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇందులో ఏం చేయాలంటే ముందుగా బెనిఫిషరీ లిస్ట్ అనేది ఓపెన్ చేయాలి. బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ డిస్టిక్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ బ్లాక్, మీ మండలం ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ విలేజ్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క పేర్లన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఆ లబ్ధిదారుల పేర్లలో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. బెనిఫిషరీ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలి మొట్టమొదటి పని. అందులో పేరు కనుక ఉండినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఈకేవైసీ కొరకు ఫార్మర్స్ కార్నర్లోనే ఈకేవైసీ అనే ఆప్షన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఇందులో రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఆల్రెడీ మనం బెనిఫిషరీ లిస్ట్లో అయితే ఉంటాం కాబట్టి ఇక్కడ పేరు అనేది చూపిస్తుంది అనమాట. తర్వాత మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సెండ్ చేస్తుంది అనమాట. మొబైల్ నెంబర్కి, ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ చేసుకుంటే ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవడం మీకు తెలియదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని చాలామంది కూడా మీ సేవా సెంటరు ఇలా అంటున్నారనమాట. మీ సేవా కేంద్రానికైనా వెళ్ళి కూడా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ అక్కడ వెళ్ళి మీ సేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే బయోమెట్రిక్ ద్వారా వేస్తారనమాట. ఇక్కడ మనకు మొబైల్లో బయోమెట్రిక్ ఆప్షన్స్ అనేది ఉండదు కాబట్టి ఓటీపీ ద్వారా అయినా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. ఇక్కడ చూడండి, ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పిఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్. ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఈజ్ అవైలబుల్ ఆన్ పిఎం కిసాన్ పోర్టల్ ఆర్ నియరెస్ట్ కామన్ సర్వీస్ సెంటర్ మే బీ కాంటాక్టెడ్ బై ఫర్ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ అని చెప్తున్నారు. అంటే ప్రతి పథకానికి సంబంధించి ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ లేదా ఈకేవైసీ అనేది కంపల్సరీగా అవసరం అని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్ అనేది వచ్చినప్పుడు మీ యొక్క బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. ఈకేవైసీ కంప్లీట్ చేసేసిన తర్వాత నో యువర్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. నో యువర్ స్టేటస్ కొరకు ఇక్కడ చూడండి, నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకు మన యొక్క ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి అయితే అడుగుతుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా మందికి కూడా గుర్తుండకపోయి ఉండవచ్చు. ఈ నెంబర్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏపీ అని, తెలంగాణ వాళ్ళకి టీజీ అని స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నెంబర్ తెలియకపోతే మీరు ఏం చేయాలనేది కూడా ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూడండి. నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. రైతు యొక్క మొబైల్ నెంబర్ అంటే రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. రైతు యొక్క ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షాని ఈ క్యాప్షా బాక్స్లో ఇచ్చేసి గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి.
ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీని వెరిఫై చేసుకోవడం ద్వారా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఏపీ అని స్టార్ట్ అవుతుందన్నమాట. సో బోల్డ్ అక్షరాలతో అయితే వస్తుందన్నమాట నెంబరు. ఆ నెంబర్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ మీరు కాపీ చేసుకున్నటువంటి నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్లో ఈ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కనుక కొట్టినట్లయితే ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ ఈకేవీసీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది మళ్ళీ వెళ్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ స్టేటస్లో కూడా ఆధార్ సీడింగ్ అయ్యి ఉందా లేదనేది గ్రీన్ మార్క్ అనేది చూపిస్తుంది. గ్రీన్ మార్కే ఉండాలి. గ్రీన్ మార్క్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా ఈకేవైసీ చేస్తున్నారా లేదా చూపిస్తుందన్నమాట. సో అదేవిధంగా లాస్ట్ పేమెంట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా కూడా చూపిస్తుంది. సో ఇలా నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసేసి మీరు ఈ మూడో పని కనుక చేసినట్లయితే మీరు పీఎం కిసాన్కి సంబంధించి 22వ విడత పేమెంట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మీ ఖాతాలకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జమ కావడం జరుగుతుంది. ఈ 3 పనులు కంపల్సరీగా చేసుకోవాలి. ఒకటి బెనిఫిషరీ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత నో యువర్ స్టేటస్లో చెక్ చేసుకోవాలి. ఈ 3 చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ బ్యాంక్ రిలేటెడ్గా ఇష్యూస్ అని కనుక ఉన్నట్లయితే అంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఆధార్ సీడింగ్ అండ్ ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోతే నో యువర్ స్టేటస్లోనే చూపిస్తుంది అనమాట పెండింగ్లో ఉన్నట్లు. వాటిని కరెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది విడుదల కాకముందే మీరు కరెక్ట్ చేసుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరుతాయన్నమాట. ఇలా పీఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ అనేది ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మీ ఖాతాలకు చేరాలంటే ఇవి కంపల్సరీగా చేసుకుంటేనే మీకు డబ్బులు అనేటివి జమ అవుతాయి. ఇది పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా సేమ్ ఇలానే మనకు మొదటిగా బెనిఫిషియరీ లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అధికారి దగ్గరికి అయితే వెళ్తాయన్నమాట. అధికారి ఎవరో కాదు, అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు. సో వారికి ఈ యొక్క లిస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాలప్ చేసి సో సార్ గారు అయితే ఈకేవైసీ చేయిస్తారు. ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మీ ఖాతాలకు చేరడం జరుగుతుంది. సో కాబట్టి అచ్చెన్నాయుడు గారు కూడా క్లియర్ చేశారనమాట. సో మనకు ఫిబ్రవరి నెలలో అయితే పీఎం కిసాన్కి సంబంధించి 22వ విడతకు సంబంధించిన పేమెంట్ నిధులు అనేవి విడుదలవుతాయి. అదే రోజున మేము రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి 3వ విడత పేమెంట్ అనేది విడుదల చేస్తామని చెప్పారనమాట. సో ఇప్పుడు రైతులకు సంబంధించి ఎంత అమౌంట్ వస్తుందంటే పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 4,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలకు చేరుతాయి. 6,000 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవండి మీరు ఫాలోఅప్ చేయాల్సినటువంటి విషయాలు. త్వరగా మీరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా అన్నిటినీ కూడా చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.